పాకిస్తాన్ పై ప్రతీకార చర్యల్లో భాగంగా ఆ దేశానికి సింధు జలాలను నిలిపివేసింది భారత్. పలు ప్రాజెక్టుల గేట్లను మూసేసి దాయాది దేశాన్ని చావు దెబ్బ కొట్టింది. అయితే మూసిన ప్రాజెక్టుల్లో బగ్లిహర్, సలా డ్యాంలు భారత్ తిరిగి ప్రారంభించింది. వర్షాలు అధికంగా పడుతుండటంతో ప్రాజెక్టులకు భారీగా వరద నీరు చేరుతోంది. ఈ నేపథ్యంలో బగ్లిహర్ నుంచి 3, సలాల్ డ్యాం నుంచి 5 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తోంది భారత్. రైట్, భారత్ పై పాకిస్తాన్ డ్రోన్లతో విరుచుకుపడుతోంది. పాకిస్తాన్ దాడిలో భారత అధికారి ఏడీసీ రాజ్ కుమార్ మృతి చెందారు. జమ్మూ కాశ్మీర్ లోని రాజౌరి పట్టణంపై పాక్ డ్రోన్ తో దాడి చేసింది. రాజౌరి అడిషనల్ డిప్యూటీ కమిషనర్ రాజ్ కుమార్ తాపా తీవ్రంగా గాయపడి ప్రాణాలు వదిలారు. రాజ్ కుమార్ మృతి పట్ల జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సంతాపం వ్యక్తం చేశారు. పాక్ డ్రోన్ దాడుల్లో ధ్వంసమైన ఇళ్లను సీఎం ఒమర్ అబ్దుల్లా పరిశీలిస్తున్నారు. భారత్ పై పాకిస్తాన్ డ్రోన్లతో విరుచుకుపడుతోంది. పాకిస్తాన్ దాడిలో భారత అధికారి ఏడీసీ రాజ్ కుమార్ మృతి చెందారు. జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి పట్టణంపై పాక్ డ్రోన్లతో దాడి చేసింది. రాజౌరి అడిషనల్ డిప్యూటీ కమిషనర్ రాజ్ కుమార్ తాపా తీవ్రంగా గాయపడి వీరమరణం పొందారు. రాజ్ కుమార్ మృతి పట్ల జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సంతాపం వ్యక్తం చేశారు. ఆ ట్వీట్ కూడా మనం స్క్రీన్ లో చూస్తున్నాం. పాక్ డ్రోన్ దాడుల్లో ధ్వంసమైన ఇళ్లను కూడా సీఎం ఒమర్ అబ్దుల్లా పరిశీలిస్తున్నారు. గతంలో కూడా ఏదైతే ఈ దాడుల వల్ల గాయపడినటువంటి స్థానిక ప్రజల్ని కూడా హాస్పిటల్కి వెళ్లి పరామర్శించారు జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా. మనం చూస్తున్నాం ఏదైతే భారత్ పాకిస్తాన్ మీద దాడి చేస్తుంది, పాకిస్తాన్ భారత్ మీద దాడి చేస్తుంది. అయితే పాకిస్తాన్ మీద దాడి చేసినప్పుడు భారత్ కొన్ని నియమాలు పాటిస్తోంది. సామాన్య ప్రజానీకం మీద కాదు, ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారి స్థావరాల మీద చేయాలి, లేదంటే వారి ఆర్థిక పరంగా ఉన్నటువంటి పోర్ట్లు వీటి మీద దాడి చేసినటువంటి సిచ్యువేషన్. కానీ పాకిస్తాన్ సామాన్య ప్రజానీకం మీద, స్థావరాల మీద, వీటి మీదే ఫోర్స్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్, అటు డ్రోన్లతో కావచ్చు, క్షిపణులతో కావచ్చు. ఈ దాడిలో భాగంగానే అడిషనల్ డిప్యూటీ కమిషనర్ రాజ్ కుమార్ తాపా తీవ్రంగా గాయపడి వీరమరణం పొందినటువంటి సిచ్యువేషన్. దీన్ని సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా
ట్వీట్ చేసి సంతాపం తెలియజేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం. సునీల్, ఏడీసీ మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఏదైతే నిన్న పాకిస్తాన్ ఉపయోగించినటువంటి డ్రోన్ల దాడిలో గాయపడి వీరపరణం పొందినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఎస్ ఆశా, పాకిస్తాన్ తన దుర్బుద్ధిని చాటుతూనే ఉంది. భారత్ తగిన బుద్ధి చెప్పే విధంగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఒకవైపు పాకిస్తాన్ ఇటు అమెరికాని మధ్యవర్తిత్వం వహించే విధంగా ఆశ్రయం కోరుతూనే మరోవైపు దాడులను మాత్రం ఆపట్లేదు. నివాసాలపై దాడులకు పాల్పడుతుంది. ఇటు జమ్మూ కావచ్చు, అదేవిధంగా శ్రీనగర్, రాజౌరి, ఇంకా మిగతా ప్రాంతాల్లో జనావాసాలపై కావచ్చు, అదేవిధంగా విచ్చలవిడిగా మిసైల్స్, డ్రోన్లను ప్రయోగిస్తుంది. ఇంకా అంతేకాకుండా ఇటు భారత్ ఆర్మీ బేస్లపై కూడా దాడి చేసే ప్రయత్నం చేస్తుంది. వీటన్నిటిని కూడా భారత వాయుసేన కావచ్చు, భారత బలగాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి. ఇక ఎప్పుడైతే సూర్యాస్తమం అయిందో, అంటే చీకటి పడుతుందో, అప్పటి నుంచి పాక్ తన డ్రోన్లను భారత్ పై ప్రయోగిస్తుంది. అప్రమత్తంగా ఉన్నటువంటి భారత వాయుసేన వాటిని ఎక్కడికక్కడ నిర్వీర్యం చేస్తుందనే చెప్పాలి. ఎక్కడ కూడా వాటిని ఇటు నివాసాలపై కావచ్చు, ఇక పెద్దగా నష్టం వాటిల్లకుండా అయితే భారత బలగాలు తిప్పికొట్టే ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి. ఇక రాజౌరి జిల్లాలో జరిగినటువంటి మిసైల్ దాడిలో అక్కడ ప్రమాదం జరిగింది. ఇక అడిషనల్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కమిషనర్ రాజ్ కుమార్ తాపా మృతి చెందారు. ఆయన తన నివాసంలో ఉన్నప్పుడే సమీపంలో అలా పేలిపోయి ఆయన కన్నుమూశారని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఇక ఈ విషయాన్ని జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ధృవీకరించారు. ఆయన నిన్న డిప్యూటీ సీఎంతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఇక ఈ రోజు ఆయన ఈ పాక్ దాడుల్లో మృతి చెందడం కలిసివేసింది అని చెప్పేసి కూడా ఆయన సంతాపాన్ని ప్రకటించారు. కాసేపటి క్రితమే ఆయన తన నివాసం నుంచి బయటికి వచ్చి జమ్మూలో ఇటు పాక్ కాల్పుల్లో ధ్వంసమైనటువంటి ఇళ్లను కూడా పరిశీలిస్తున్నారు. ఆయన క్షేత్రస్థాయిలో వాళ్లకు ధైర్యం చెప్పే పరిస్థితి అయితే మనం కనిపిస్తా ఉంది. ఇక మిగతా ప్రాంతాల్లో కూడా ఇటు శ్రీనగర్ కావచ్చు, అదేవిధంగా పంజాబ్, అమృత్సర్, గుజరాత్, అదేవిధంగా రాజస్థాన్ లో కూడా పాక్ డ్రోన్లు, మిసైళ్లను ప్రయోగించింది. వాటన్నిటిని కూడా భారత బలగాలు చాలా సమర్థవంతంగా తిప్పికొట్టాయి. ఎక్కడ కూడా పెద్దగా నష్టం వాటిల్లకుండా ఇటు భారత ఆర్మీకి కావచ్చు, లేకపోతే మిగతా డిఫెన్స్ సిస్టానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయగలిగింది. కానీ పాకిస్తాన్ పూర్తిగా తన దుర్బుద్ధిని అయితే చాటుతుంది. పౌరుల నివాసాలనే టార్గెట్ చేస్తుంది. ఇటు వాస్తవాధీన రేఖపై సమీపంలో ఉన్నటువంటి వాటిపై కావచ్చు, ప్రధానంగా ఇటు ఎయిర్పోర్ట్లను కూడా పాకిస్తాన్ ఇటు టార్గెట్ చేసింది. వాటన్నిటిని కూడా భారత బలగాలు మిసైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా పూర్తి స్థాయిలో ధ్వంసం అయితే చేయగలిగారు. ఇక ఈరోజు తెల్లవారుజామున కూడా భారత్ ఇటు పాకిస్తాన్ కు సంబంధించి ఉగ్రముక్కలకు సంబంధించి వాళ్ళ డెన్ కూడా ధ్వంసం చేసింది. ఇటు టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్ కావచ్చు, అదేవిధంగా వాళ్ళు అక్కడ నుంచి ట్యూబ్ లాంచ్ డ్రోన్లను ప్రయోగించడానికి అక్కడ లాంచ్ ప్యాడ్ ఏర్పాటు చేసుకున్నారు. దాన్ని పూర్తి స్థాయిలో ధ్వంసం చేసింది అని చెప్పేసి తెలుస్తుంది. ఇక 2 యుద్ధ విమానాలను కూడా భారత్ కూల్చివేసింది. శ్రీనగర్, బుద్గాం, బారాముల్లా ఈ పరిసర ప్రాంతాల్లో వాటిని ప్రయోగించారు. వాటిని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేశారని చెప్పేసి చెప్పాలి. ఇక ఆ పైలట్ల కోసం ఇటు ఆర్మీ కావచ్చు, సిఆర్పిఎఫ్ బలగాలు విస్తృతంగా గాలింపు అయితే చేపడుతున్నాయి. వాళ్ళని దాదాపుగా అదుపులోకి తీసుకున్నారని చెప్పేసి తెలుస్తుంది. నిన్న కూడా ఒక ఇటు పాక్ జవాన్ అయితే భారత్ బలగాలు అదుపులోకి తీసుకున్న. ఆయన అక్కడ నిన్న కూడా ఏదైతే ఆ ఫైటర్, జెట్ ఫైటర్ ఉందో దాన్ని పేల్ చేశారు. ఆ క్రమంలో భారత భూభాగంలో ల్యాండ్ అయినటువంటి ఆ పైలట్ ని అయితే భారత్ సేనలు అదుపులోకి తీసుకున్నా. ఈ రోజు కూడా వాళ్ళ కోసం గాలింపు చర్యలు చేపట్టి వాళ్ళని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక పాకిస్తాన్ పూర్తిగా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగానే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా హిందూ ఆలయాలను టార్గెట్ చేసింది. జమ్మూలో పవిత్రమైనటువంటి ఆలయం సమీపంలో కూడా మిసైల్ దాడి జరిగింది. వాటిని పూర్తి స్థాయిలో తిప్పికట్టినప్పటికీ కొంత ధ్వంసమైనట్టుగా తెలుస్తా ఉంది. ఇక జమ్మూ ఎయిర్ బేస్ కావచ్చు, పఠాన్కోట్ ఎయిర్ బేస్ కావచ్చు, శ్రీనగర్, బియాస్, ఉదంపూర్, ఫతేవన్ లో కూడా క్షిపణులను ప్రయోగించారు. వాటన్నిటిని కూడా భారత్ వాయుసేన సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఎక్కడికక్కడ వాటిని ధ్వంసం చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక పాక్ కి కూడా ఇటు G7 దేశాలు కూడా FM లను ఉపసంహరించుకున్నాయి. భారత్ కి పూర్తి స్థాయిలో
మద్దతు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఎక్కడైతే క్షిపణులను భారత్ ధ్వంసం చేసిందో ఆ క్షిపణులకు సంబంధించి కూడా శకలాలను ఇటు ఫోరెన్సిక్ అయితే పంపిస్తున్నారు. ఇక పశ్చిమ సరిహద్దుల్లో పాక్ ఉధృతంగా డ్రోన్లను ప్రయోగిస్తుంది, ఇతర ఆయుధాలను కూడా ప్రయోగించింది. వాటన్నిటిని కూడా భారత సైన్యం ఎక్కడికక్కడ తిప్పికొట్టగలిగింది. ఒకవైపు భారత్ పాకిస్తాన్ దాడులను తిప్పికొడుతూనే పాకిస్తాన్ ని ఏకాకి చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి. ఇంకా ఇటు ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ సంబంధించి కూడా నిన్న భారత్ ఓటింగ్ లో పాల్గొనలేదు. ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ పాకిస్తాన్ ని ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది భారత్. అయినప్పటికీ IMF వాటికైతే నిధులు విడుదల చేస్తుంది. దీనికి సంబంధించి భారత్ తన పూర్తి స్థాయిలో వ్యతిరేకతను అయితే వ్యక్తం చేసింది. ఇక జమ్మూ, సాంబా, పఠాన్కోట్, పోఖ్రాన్ లో కూడా డ్రోన్ దాడులను ప్రయోగించింది. వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేశారు. ఇక ప్రస్తుతానికి సిర్సాలో బాలిస్టిక్ మిసైల్ ను కూడా కూల్చివేసినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది. ఇక పాకిస్తాన్ పూర్తి స్థాయిలో ఇటు విమానాల రాకపోకలను కూడా నిలిపివేసింది. నిన్న ఇటు మన అధికారులు కూడా ధృవీకరించారు, పాకిస్తాన్ బాహ్య ప్రపంచానికి పూర్తిగా అబద్ధాలు చెప్తుంది. అక్కడ స్థానికంగా కరాచీ నుంచి కావచ్చు, ఇస్లామాబాద్ నుంచి విమాన రాకపోకలను కొనసాగిస్తుందని చెప్పేసి. కానీ భారత్ ఇస్లామాబాద్ కావచ్చు, అదేవిధంగా రావల్పిండి, కరాచీ ఎయిర్పోర్ట్లను కూడా భారత్ టార్గెట్ చేసింది. ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులను కూడా పాకిస్తాన్ ఇతర ప్రాంతాలకు తరలిస్తుంది, వాళ్ళని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుంది. పూర్తిగా కరాచీ, ఇస్లామాబాద్, లాహోర్, రావల్పిండి ఈ ఎయిర్పోర్ట్లను అయితే మూసివేసింది. దాదాపుగా పూర్తి స్థాయిలో ఈ రోజైతే రాకపోకలను నిలిపివేసింది అని చెప్పేసి చెప్పుకోవాలి. ఇక ఎక్కడ కూడా తగ్గకుండా భారత్ అయితే పాకిస్తాన్ కి ధీటుగా సమాధానం చెప్తుంది. పాకిస్తాన్ పూర్తిగా ఒంటరయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కొన్ని ఇటు టర్కీ లాంటి దేశాలు మాత్రమే పాక్ కి మద్దతు సపోర్ట్ చేస్తున్నాయి. అందులో భాగంగానే ఆ డ్రోన్లన్నీ కూడా టర్కీ నుంచి వచ్చినట్టుగా కూడా ధృవీకరించారు. నిన్న భారత విదేశాంగ శాఖ కార్యదర్శి కూడా విక్రమ్ మిస్త్రీ ఆయన స్వయంగా ప్రకటించారు. ఆ శకలాలను ఫోరెన్సిక్ పంపాం, టర్కీ నుంచి వచ్చినట్టుగా గుర్తించామని చెప్పేసి చెప్తున్నారు. ఇక టర్కీకి సంబంధించి కావచ్చు, పాక్ కి సహాయం చేస్తున్నటువంటి దేశాల పట్ల భారత్ పూర్తిగా ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఈ రోజు కూడా భారత్ పాక్ పై నిన్న రాత్రి నుంచి ఈ రోజు ఉదయం వరకు చేసినటువంటి దాడులకు సంబంధించి మరి కాసేపట్లోనే అధికారులు కూడా పూర్తి స్థాయిలో వివరించే అవకాశం ఉంది. పౌరులను లక్ష్యంగా చేసుకొని, వాళ్ళ నివాసాలను లక్ష్యంగా చేసుకొని భారత్ పై పాక్ కాల్పులకు తెగబడుతుంది. ఈ కాల్పుల ఉల్లంఘనను కూడా ఉల్లంఘిస్తుంది అని చెప్పేసి భారత్ అంతర్జాతీయ సమాజానికి తెలియజేస్తుంది. అదే విషయాల్ని పూర్తి ఆధారాలను కూడా అంతర్జాతీయ సమాజం ముందు బయట పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆశ. రైట్ సునీల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. yes ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్ దాడి జరిగిందో ఈ ఉగ్ర దాడిని G7 దేశాలు ఖండించాయి. ఇరు దేశాలు కూడా సంయమనం పాటించాలని కోరుతూ అమెరికా, కెనడా, జపాన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీలు ఉమ్మడి ప్రకటన చేశాయి. రెండు దేశాల్లో కూడా పౌరుల భద్రతపై ఆందోళన చెందుతున్నామని G7 దేశాలు తెలిపాయి. శాంతి స్థాపన కోసం భారత్, పాక్ చర్చించాలని చెప్పాయి. ఇరు దేశాల ఉద్రిక్తతలు ప్రాంతీయ స్థిరత్వానికి ముప్పుగా G7 దేశాలు అభివర్ణించాయి. అటు పాక్ వైమానిక స్థావరాలపై భారత్ దాడులు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. పాక్ లోని ఎయిర్ బేస్లపై భారత్ దాడులకు పాల్పడుతోంది. నూర్ ఖాన్, రఫీకి, మురీద్, చక్వర్ ఎయిర్ బేస్లపై దాడి జరిగింది. ఇక నూర్ ఖాన్ ఎయిర్ బేస్ సమీపంలో పేలుళ్లు కూడా సంభవించాయి. లాహోర్, రావల్పిండి, ఇస్లామాబాద్ పై దాడులు జరిగాయి. రావల్పిండిలో వరుసగా 5 చోట్ల భారీ పేలుళ్లు సంభవించాయి. పాక్ మిసైళ్లను భారత రక్షణ వ్యవస్థ కూల్చేసింది. రైట్, మనం చూస్తున్నాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. శ్రీనివాస్ గారు, ప్రతి ఒక్కరూ ఫస్ట్ మనకి యుఎస్ నుంచి కూడా అదే వచ్చింది, సంయమనం పాటించండి, మధ్యవర్తిత్వం మేము చేస్తాము, ఈ విధంగా ముందుకెళ్ళడం కరెక్ట్ కాదు, యుద్ధం కోరుకోవడం
అంటే మంచి నాయకుడు ఎప్పుడు యుద్ధాన్ని కోరుకోడు, సద్దు మరిగించి ముందుకెళ్లే విధంగానే మంచి నాయకుడు ఉంటాడు. ఇవన్నీ కూడా ట్రంప్ నోటి నుంచి మనం విన్న మాటలు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మాకు సంబంధం లేదు, యుద్ధం మాకు సంబంధించింది కాదు, మేము కోరుకోవట్లేదంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. ఓకే, ఇప్పుడు G7 దేశాలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూసిన తర్వాత పాకిస్తాన్ ఏమన్నా వెనక్కి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? ఎందుకంటే ముందు దాడికి, పహల్గామ్ దాడికి పాల్పడిందే పాకిస్తాన్ ఉగ్రవాద మూకలు కాబట్టి ఇప్పుడు వారు దాన్ని ఖండిస్తున్నారు కాబట్టి పాకిస్తాన్ ఏమన్నా కాస్త వెనకడికి వేసే ఛాన్స్ ఉందా? అంటే G7 దేశాలు అమెరికా కానీ, కెనడా కానీ, అదేవిధంగా రష్యా, ఇట్లా ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా పహల్గామ్ దాడిని ఖండించాయి. తర్వాత సంయమనం పాటించమని చెప్పారు. అయితే మనం సంయమనం పాటించాం. మనం ఏ రోజు కూడా కవ్వింపు చర్యలకు వెళ్ళలేదు భారతదేశం. టోటల్ హిస్టరీలో చూసుకుంటే ఏ రోజు కూడా వాంటెడ్గా భారతదేశం ఏ దేశం మీద దాడి చేయటం కానీ, ఇంకోటి చేయటం కానీ, ప్రజాస్వామ్యబద్ధంగానే ఉండేది భారతదేశం. భారతదేశానికి మానవత్వం ఎక్కువ అన్నమాట. మనం చూసుకుంటే ప్రపంచంలో భారతదేశానికి ఉన్నటువంటి మానవత్వం ఎక్కడ లేదని చెప్పచ్చు. దానికి మీకు బెస్ట్ ఎగ్జాంపులే 78 సంవత్సరాల నుంచి పాకిస్తాన్ని మనం భరించడం అన్నమాట. అంటే అది ఉగ్రవాద దేశం అయినప్పటికీ మన మీద అనేక సార్లు దాడులు చేస్తున్నప్పటికీ మనం ఏ రోజు కూడా పెద్ద ఎత్తున దాడులు చేసినటువంటి సందర్భాలు తక్కువ అని చెప్పుకోవచ్చు అన్నమాట. మరి అలాంటి పాకిస్తాను అక్కడ గవర్నమెంట్ లేదు, వాస్తవంగా చెప్పాలంటే ఉగ్రవాదులే గవర్నమెంట్ అన్నమాట. వాళ్ళకి ఏ విధమైన విచక్షణ కానీ, ఒక క్రమశిక్షణ కానీ, యుద్ధ నీతి కానీ ఎక్కడా కూడా మనం చూసినా కూడా కనపడవు. ఇప్పుడు కూడా దొంగ దెబ్బలు తీయటం, ఇవాళ వాళ్ళు పాకిస్తాన్కి సంబంధించిన మిసైల్స్తో భారతదేశంలో ఉన్నటువంటి సామాన్య పౌరుల మీద, ఇళ్ల మీద దాడులు చేస్తున్నారు మనం చూస్తాం. భారతదేశం మొదటి నుంచి కూడా అంటే మనం ఏం చేసాం, ఐక్యరాజ్య సమితి ఏవైతే నిషేధించినాయో ఉగ్రస్థావరాల మీద మాత్రమే దాడి చేశాం. అంతే తప్పితే అక్కడ ఉన్నటువంటి సైనికుల మీద కానీ లేదా సామాన్య ప్రజల మీద కానీ మనం ఎప్పుడు కూడా చేయలేదు. మరి అలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ విచక్షణ కోల్పోయి భారతదేశంలో ఉన్నటువంటి అమాయకుల మీద, వాళ్ళ మీద దాడులు చేయటము, అదేవిధంగా అనేక టెంపుల్స్ మీద కూడా, హిందూ టెంపుల్స్ మీద, జమ్మూ కాశ్మీర్లో ఉన్న పర్టికులర్ చెప్పుకోవాలంటే శంభు టెంపుల్, వాటి మీద కూడా దాడులు చేయటం అన్నీ కూడా జరిగింది అనమాట. అంటే వాళ్ళ యొక్క వక్రబుద్ధి కానీ, వాళ్ళ యొక్క రాక్షసత్వం, మతపిచ్చి కానీ మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం అన్నమాట. అందువల్ల భారతదేశం వెనక్కి తగ్గడానికి అవకాశం లేదు. వాళ్ళు మన మీద కవ్వించి దాడులు చేస్తున్నప్పుడు భారత్ కాదు తగ్గాల్సి వస్తే, అంటే ముందు నుంచి అక్కడ ఏదైతే కవ్వింపు చర్యలకు కావచ్చు, దాడులకు కావచ్చు పాల్పడుతోంది, సామాన్య ప్రజలకి నష్టం చేకూర్చాలని ఒక టార్గెట్ తెలుతుంది పాకిస్తాన్. అవునవును. సో మనం వెనుకడుగు వేసే ముందు పాకిస్తాన్ ఓకే క్షమించండి అంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చి మేము సామాన్య ప్రజానికం మీద దాడి చేస్తాము, పహల్గామ్ ఉగ్రదాడి కూడా మా దగ్గర నుంచి జరిగింది అనే రిపోర్ట్స్ మనకి క్లియర్ గా తెలిసింది. అక్కడ ఏదైతే పార్టిసిపేట్ చేశారో ఉగ్రవాదులు, దాంట్లో పాక్ సంబంధించినటువంటి ఆర్మీ వాళ్ళు కూడా ఉన్నారు. పాకిస్తాన్ ఎప్పుడు కూడా తన తప్పుని తాను ఒప్పుకున్న సందర్భాలు మనం చూడలేదు. మనం ఇప్పుడు కూడా మూర్ఖత్వంగా ఎదుటి వ్యక్తుల మీద దాడులు చేయటము, వాళ్ళని హత్యలు చేయటము, ఆ దేశాల మీద ఇది చేయటము, వాళ్ళు లేదా కుట్రలతో ఇతర దేశాలతో కలిసి భారతదేశం మీద ఇది చేయటం అని చూసాం. ఆ టర్కీ కూడా భారతదేశం ఎంతో సహాయం చేసింది. అలాంటి టర్కీ దగ్గరగా 500 డ్రోన్స్ని పాకిస్తాన్కి ఇచ్చింది. అంటే పాకిస్తాన్కి టర్కీకి ఏ విధమైనటువంటి అండర్స్టాండింగ్ ఉందో మనం చూసాం. అంటే మన మానవత్వంతో వాళ్ళు సమస్యల్లో ఉన్నప్పుడు లేదా కొన ఊపిరితో చావు బతుకుల్లో ఉన్నప్పుడు కూడా భారతదేశం అనేక దేశాలకు, ఒక టర్కీగా కాదు అనేక దేశాలకి, మనం మీరు కరోనా టైంలో చూసుకున్నా కూడా అనేక దేశాలకి చాలా పెద్ద ఎత్తున మానవతా సాయం చేసిందన్నమాట. ఏ రోజు కూడా మనం ప్రతిఫలం ఆశించకుండా చేసినటువంటి పరిస్థితి భారతదేశానికి ఆ చరిత్ర ఉంది ప్రపంచంలో. మరి అలాంటి దేశం మీద దాడులు చేయడానికి టర్కీ 500 డ్రోన్స్ను పంపించిందంటే వాళ్ళ యొక్క వైఖరి ఏ విధంగా ఉంది. అందువల్ల భారతదేశం యొక్క విదేశాంగ వైఖరిని కూడా ఇప్పుడు మనం డెఫినెట్గా మార్చుకోవాలి. మనకు శత్రు దేశాలు ఏవి అనేది డెఫినెట్గా మనం ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద అటాక్ చేయాల్సిందే. సాధారణంగా మనకి చెప్తూ ఉంటారు, సామాన్య పీపుల్కి, వ్యక్తులకి సంబంధించి ఎవరు శత్రువులు ఎవరు మిత్రులు అనేది మాత్రమే తెలుస్తుంది. ఒక కష్టం వచ్చినప్పుడు ఎవరు మన పక్కన ఉన్నారో వాళ్ళే నిజమైన మిత్రులు అని చెప్పి. ఇప్పుడు కూడా మన దేశానికి అది తెలుస్తోంది. ఎవరు మనకి అంటే కష్టం రానంత వరకు భారత్ మేము ఉన్నాము, భారత్ చేసే ప్రతిదానికి మేము ఉన్నాము, లేదంటే దౌత్య సంబంధం ఇవన్నీ చూస్తున్నాం. కానీ ఇటువంటి ఒక కష్టం వచ్చినప్పుడు, లేదంటే ఒక దేశం భారత్ పైన అక్రమంగా అన్యాయంగా దాడికి పాల్పడాలి,
భారత్ని ఇరుకుని పెట్టాలి, భారత్లో ఉన్నటువంటి సామాన్య ప్రజలని, హిందూ దేవాలయాన్ని టార్గెట్ చేస్తూ ముందుకెళ్ళాలనుకున్నప్పుడు ఏ దేశాలు మనతో పాటు సపోర్ట్కి వస్తున్నాయి? మేము సపోర్ట్ చేస్తున్నాం అనడం కాదు, అటుపక్క దేశాన్ని ఎంత కట్టడి చేస్తున్నారని కూడా చాలా క్లియర్ కదా. అది చేయట్లేదు, కట్టడి చేయట్లేదు, మనకు మద్దతు ఇవ్వకుండా ఉన్న దేశాలు ఉన్నాయి. అలాంటప్పుడు ఏ దేశాలు మీరు చెప్పినట్టుగా మన శత్రువులు ఎవరో మిత్రువులు ఎవరో అనేది గ్రహించాల్సిన అవసరం ఉంది. మీకు అమర్నాథ్ టెంపుల్ కానీ, వైష్ణవదేవి టెంపుల్స్ కానీ, మరి కొన్ని మెయిన్ టెంపుల్స్ ఉన్నాయి. ఈ టెంపుల్స్ మీద కూడా అనేక సార్లు దాడులు చేయటం, వాళ్ళ కోసమని మనం ఒక 10,000 మంది పోలీసులను పెడతాం. ఆ 40 days ఏవైతే మనకి అమర్నాథ్ టెంపుల్స్ ఇవన్నీ ఉన్నాయో వీటి కోసం వెళ్ళటానికి ఎన్ని రోజులు అయితే ఉందో అన్ని రోజులు మరి ఒక 5,000 మంది 10,000 మంది సెక్యూరిటీ పెట్టి కేవలం వాళ్ళ దాడుల కోసం. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, ఏదైతే ఈ సందర్భం ఉందో దానికి ముందు ఒక 4 రోజుల ముందో 10 రోజుల ముందో దాడులు చేస్తున్నారు. అంటే భయభ్రాంతిలో చేయడానికి, ఆ టెంపుల్స్కి వెళ్లకుండా పూర్తిగా ఇది చేయడానికి, డైవర్ట్ చేయడానికి ఇవన్నీ కూడా ప్రయత్నాలు చేస్తున్నారన్నమాట. అలాంటి పరిస్థితుల్లో మనం ఎక్కడా కూడా తలవగ్గాల్సిన పని లేదు, తలవగ్గాల్సిన అవసరం లేదు. నిజంగా మనం ఇవాళ మోడీ గారు లాంటి పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ లేకపోతే మనకి ఇవన్నీ వాస్తవాలు కూడా మనకు తెలిసే కాదు. మన నిజంగా ఎవరు శత్రువులు ఉన్నారు, ఎవరు మిత్రులు ఉన్నారని కూడా ఎప్పుడు తెలుస్తుంది? మీకు యుద్ధం వచ్చినప్పుడే తెలుస్తుంది. మీతో ఎవరు ఉంటారు, ఎవరు లేదు. మామూలుగా అందరూ కూడా మనతో బాగున్నట్టుగానే ఉంటారు, కానీ సమయం వచ్చినప్పుడు నిన్ను ఎవరు మోసం చేస్తున్నారు, నిన్ను ప్రేమిస్తున్నారు అనేది చూడాలంటే డెఫినెట్గా ఇది సరైన సందర్భం ఈరోజు మనకు ఐడెంటిఫై అయింది. అందువల్ల భారతీయులు అందరూ కూడా చాలా ఐక్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ప్రతి ఒక్క భారతీయుడు కూడా మాట్లాడదాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం, బ్రేకింగ్ చూస్తున్నది కంటిన్యూ చేద్దాం. రైట్, బిగ్ బ్రేకింగ్ అందుతోంది. ఏదైతే భారత్ పాక్ ఉద్రిక్తతతో సరిహద్దు రాష్ట్రాలు అట్టుడుగుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అని సాధారణ పౌరులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. రాత్రి పేలుల శబ్దాలతో కంటి మీద కునుకు లేకుండా గడిపామంటున్నారు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు. దాయాది దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో ఆర్మీ తీసుకుంటున్న చర్యలపై మరి కాసేపట్లో వివరాలు వెల్లడించనున్నారు సంబంధిత ఆర్మీ అధికారులు. ఇక ఆపరేషన్ సింధూర్ పై నెక్స్ట్ స్టెప్ ఏం చెప్పబోతున్నారు? పాక్ పై భారత్ చేసిన డ్రోన్ దాడులు, అలాగే పాక్ భారత్ పై చేసినటువంటి దాడుల వివరాలను కూడా వెల్లడించబోతున్నారు. ఏదైతే క్లియర్ గా తెలుస్తోంది, ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా ఏ విధంగా ముందుకెళ్లాము, ఎన్ని స్థావరాలని మనం కూల్చేసాము, ఎంత టైం పట్టింది, ఇవన్నీ కూడా క్లియర్ కట్ గా ప్రెస్ మీట్ లో ఆర్మీ ఆఫీసర్స్ చెప్పినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. ఈ 2 రోజుల నుంచి కూడా ఏం జరుగుతుందో ప్రతిరోజు కూడా మీడియా ముందుకు వచ్చి అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. సో నిన్న జరిగినటువంటి దాడులకు సంబంధించి కూడా ఏ విధంగా ముందుకెళ్లబోతున్నారు, ఏం చేసింది పాకిస్తాన్, ఏ విధంగా ఏ ప్రాంతాల్లో ఏ మిసైల్స్ తో దాడులకు తెగబడింది, దాన్ని మన భద్రతా బలగాలు, మన ఆర్మీ జవాన్లు ఏ విధంగా నేలకు కనిపించాయి అనేది కూడా చెప్పేటువంటి సిచ్యువేషన్. ఇక మరొక బ్రేకింగ్ కూడా చూస్తున్నాం. దాయాది దేశం పాక్ దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. మూలిగే నక్కపై తాటి పండు పడిన చందంగా పాక్ పరిస్థితి తయారైంది. ఇప్పటికే భారత్ ముప్పేట దాడితో సతమతమవుతున్న పాక్ ప్రజలను ఇంధన కొరత మరింత ఇబ్బంది పెడుతోంది. ఇస్లామాబాద్ లో 2 రోజుల పాటు పెట్రోల్ బంకులు మూసివేస్తున్నట్లుగా అక్కడి ప్రభుత్వ యంత్రాంగం తెలిపినట్లు సమాచారం అందుతోంది. ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా నిల్వలను పెంచుకోవడానికి పాకిస్తాన్ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. రైట్, మనం చూస్తున్నాం ఏదైతే దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. ఇదే భారత్ తో పెట్టుకుంటే ఏ విధంగా ఉంటుందో తెలియజేసే ప్రయత్నాలు ముందు నుంచి మనం చూస్తున్నాం. సింధు జలాల ఒప్పందం విరమణ అక్కడి నుంచి మొదలైంది. పహల్గామ్ దాడి ఎందుకు తలపెట్టాము, ఎందుకు భారత్ తో పెట్టుకున్న మహాప్రభో అనుకునే విధంగా భారత్ చర్యలు అయితే ముందుంటాయి. ఆ విధంగానే ఒక విధంగా భయానక వాతావరణం ఉంటున్నప్పటికీ కూడా ఆయుధాలని ఉపయోగించి భారత్ పై దాడులు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది పాకిస్తాన్.
మనం క్లియర్గా చూడొచ్చు. అమృత్సర్లో కావచ్చు, శ్రీనగర్లో కావచ్చు, సంభూ దేవాలయం జమ్మూలో కావచ్చు, నూర్కావ్లో కావచ్చు, ఈ విధంగా చేస్తూనే ఉంది. మనం శ్రీనగర్ వరకు కూడా ఏ విధంగా దాడులు చేసిందో మనం ఏ విధంగా తిప్పికొట్టామనే ప్రయత్నాలు చూస్తున్నాం. రావల్పిండిలో మన భారత ఆర్మీ, మన డ్రోన్లు కావచ్చు, క్షిపణులు కావచ్చు దాడి చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం స్క్రీన్లో ప్లే చేస్తూ ఉన్నాం. అయితే ఏం జరుగుతుంది ఏంటి? ఇప్పుడు మళ్ళీ ఇంధన కొరత అనేది వెంటాడుతుంది. నిన్న కూడా మనం చూసాం ఆర్థిక పరిస్థితి ఏదైతే స్నేహపూర్వకంగా కొన్ని దేశాలు ఉన్నాయో ఆ దేశాలతో రుణాలకు సంబంధించి సంప్రదింపులు జరుపుతోంది అనేది. అక్కడ ఉన్నటువంటి సిటిజన్స్ కూడా, అక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజానికానికి కూడా 3000 మించి లిమిట్ కట్ చేసినటువంటి సిచ్యువేషన్. అంటే 3000 వరకే విత్డ్రా చేసుకోవాలి, అంతకు మించి విత్డ్రా చేసుకోవడానికి కూడా క్యాష్ లేదు, అందరికీ రావాలి. కాబట్టి ఉన్నటువంటి నగదుని 3000కి మించి విత్డ్రా చేసుకోవడానికి లేకుండా కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇంధన కొరత అనేది వెంటాడుతోంది. రానున్న రోజులు ఇంకే విధంగా ఉంటుంది. ఇప్పుడు 3000 లిమిటేషన్ అంటున్నారు. రానున్న రోజులు ఇంకొక 2 రోజులు కానీ ఇదే పరిస్థితి కొనసాగిందంటే 300 కూడా పర్ డే లిమిట్ విధించే రోజులు కూడా రావచ్చేమో. ఎందుకంటే ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి మనకు తెలుసు. పాకిస్తాన్కి సంబంధించి ఈ విధంగా యుద్ధాలకు కానీ ముందుకెళ్తే ఆ పరిస్థితి ఇంకాస్త దారుణంగా తయారయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. ఇప్పటికే G7 దేశాలు కూడా చెప్తున్నాయి, సంయమనం పాటించండి. వార్ అనేది 2 దేశాలకి కూడా నష్టం చేకూరుస్తుంది. సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకోండి, సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. సో 2 దేశాలు, అటు భారత్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, సంయమనం పాటించండి అని చెప్పి G7 దేశాలు కోరుతున్నటువంటి సిచ్యువేషన్. కానీ ముందుగా దాడికి పాల్పడింది పెహల్గాం దాడిని అన్ని దేశాలు కూడా ఖండిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. దీన్ని ఎవరు సమర్థించట్లేదు. పాకిస్తాన్ అటువంటి ఉగ్రమూకలు ఏదైతే పెహల్గాంలో ఉన్నటువంటి 26 మందిని ఏప్రిల్ 22వ తేదీన హతమార్చారో దానికి తప్పకుండా అన్ని దేశాలు ఖండిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. సో ఈ రోజు మనకి ఇంధన కొరతకు సంబంధించి కూడా పాక్ దాడి ఎదుర్కోబోతున్నట్టు తెలుస్తుంది. ఇది డైరెక్ట్ అటాక్ కాదు, అంటే ఆయుధాలతో చేసేటువంటి యుద్ధం కాదు. ఆయుధాలు లేకుండా పాక్ ని ఏ విధంగా ఉక్కిరి బిక్కిరి చేయొచ్చు అనే ప్రయత్నాల్లో ఇది ఒకటి చెప్పచ్చు. శ్రీనివాస్ గారు ఏమంటారు? పాకిస్తాన్ని భారతదేశం ఫినిష్ చేయడానికి ఒక రోజు ఎక్కువ, వాస్తవం చెప్పాలి. అయితే మన భారతదేశానికి సహనం ఎక్కువైంది. సహనం ఎక్కువ అవటం వల్లే ఇవాళ మనకి ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే ఏ దేశం కూడా నిజంగా మనం చెప్పాలంటే ఇజ్రాయెల్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఇజ్రాయెల్ని ఆదర్శంగా తీసుకుంటే మనకి 78 సంవత్సరాల నుంచి పాకిస్తాన్తో మనకి సమస్య ఉండేది కాదు. ఏదో ఫస్ట్ ఇయర్లోనే ఫినిష్ అయిపోయింది పాకిస్తాను. అఖండ భారత్ ఏదైతే ఉందో దాంట్లో భాగంగా పాకిస్తాన్ కూడా ఇండియాలో ఉండిపోయేది అన్నమాట. అయితే పాలకులు కొంచెం వాళ్ళు సాఫ్ట్ కార్నర్గా ఉండటం వల్ల వాళ్ళకి మొదటి నుంచి కూడా పాకిస్తాన్ మీద పెద్ద ఎత్తున దాడులు చేయకుండా కొంత నిర్లిప్తగా ఉండటం వల్ల కొంత ఏం చెప్పాలంటే వాస్తవంగా చెప్పాలంటే దేశం మీద దాడులు జరిగినప్పుడు మనం ఏ విధంగా అయితే దానికి ప్రతిద్వాడి చేయాలో చేయకుండా సంయమనం పాటించడంలో కూడా అది లిమిట్కి మించిపోయిందన్నమాట. దానివల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. అంతేకాకుండా దేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్కి సంబంధించిన ఎలాంటి ఇప్పుడు కరాచీ బేకరీస్ అవన్నీ కూడా కొన్ని చోట్ల బ్యాన్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా నిషేధించాలి. ఒక కరాచీ బేకరీస్ అనే కాదు, పాకిస్తాన్కి సంబంధించిన ఏవైతే భారతదేశంలో ఏవైతే బిజినెస్కి సంబంధించిన యాక్టివిటీ జరుగుతుందో అవన్నీ కూడా వాలంటరీగా భారతీయులందరూ కూడా దాన్ని నిషేధించాల్సినటువంటి అవసరం ఉంది. యుద్ధ ప్రాతిపదికన ఎప్పుడైతే ఇలాంటి కార్యక్రమాలు చేయకపోతే ఆర్థికంగా వాళ్ళని మనం బలోపేతం చేస్తున్న అవుతున్నాడు. శత్రువుని ఎప్పుడు కూడా ఆర్థికంగా మనం బలోపేతం చేయకూడదు అన్నమాట. ఆ పాలసీలో భారతదేశం ఎప్పుడు వెనకబడి ఉందన్నమాట. అదొకటి. తర్వాత భారతీయులందరూ కూడా పిఎం ఫండ్ ఉంటుంది, ప్రైమ్ మినిస్టర్ ఫండ్ అన్నమాట. అదేవిధంగా రక్షణ శాఖకి పెద్ద ఎత్తున దేశంలో ఉన్న ప్రతి ఒక్క భారతీయుడు విరాళాలు ఇవ్వాలి. ఎందుకంటే మనం డిఫెన్స్ని మనం ఇంకా పటిష్టంగా చేసుకోవాలి. మరి కేవలం ప్రభుత్వాలే చేయటం అనేది సరికాదన్నమాట. ప్రతి భారతీయుడు కూడా దేశాన్ని కాపాడుకోవాలి. మాతృ తల్లిని ఏ విధంగా మనం ప్రేమిస్తామో, ఏ విధంగా కాపాడుకుంటామో అదేవిధంగా దేశాన్ని కాపాడుకున్నప్పుడు మాత్రమే మనం ఉంటాము. అందువల్ల ప్రతి ఒక్క భారతీయుడు విరాళాలు పిఎం ఫండ్కి అదేవిధంగా రక్షణ శాఖకి ఇచ్చినప్పుడు మన సైనికులకి ఇంకా పెద్ద ఎత్తున మనం మోరల్గా సపోర్ట్ ఇచ్చినటువంటిది. ఇంకా ఆయుధాలు కొనడానికి కానీ లేదా సైనికులు ఇంకా ఫెసిలిటీస్ పెంచడానికి కానీ అన్నిటికి కూడా పెద్ద ఎత్తున ఇంకా ఫండ్స్ కావాలి కాబట్టి ప్రతి ఒక్క భారతీయుడు కూడా వారి స్థాయిల్లో
అన్నీ కూడా అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో పిఎం ఫండ్ అకౌంట్ కానీ రక్షణ శాఖకు సంబంధించినటువంటి అకౌంట్స్ ఏమైనా ఉన్నాయో వాటి అన్నిటి కూడా పెద్ద ఎత్తున విరాళాలు ఇవ్వాలని అందరికీ కూడా భారతీయులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అన్నమాట. ఓకే, రక్షణ శాఖకు సంబంధించి పాకిస్తాన్తో పోల్చుకుంటే మనకి నిధుల కేటాయింపు, బడ్జెట్లో కేటాయింపులు కానీ ఇవన్నీ ఎక్కువగానే ఉంటాయి. దాని ప్రకారం ముందుకెళ్తున్నారు, అందుకే ఆయుధాలను కూడా కొనుగోలు చేసుకుంటున్నారు. మన యొక్క ఎందుకంటే మీకు ఎందుకు చెప్తున్నారు మీ స్పెసిఫిక్ గా S-400 ఇష్యూలో 35,000 కోట్లతో 2018లోనే మోడీ గారు తీసుకున్నారు ముందు చూపుతో. గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా డిఫెన్స్కి సంబంధించి ఈ స్థాయిలో అంటే బోర్డర్స్లో మీకు రోడ్స్ వేయటం కానీ మరి ఆయుధాల ఇష్యూలో కానీ అదేవిధంగా సైనికులకి ఫెసిలిటీస్ ఇష్యూలో కానీ ఎప్పుడు కూడా మోడీ గారు హయాంలో జరిగినట్టుగా ఎప్పుడు కూడా జరగలే గతంలో. అందువల్ల ఏంటంటే ఎప్పుడైతే ఆ నిధి ఎప్పుడైతే పవర్ఫుల్గా ఉంటుందో పటిష్టంగా ఉంటుందో ఇవన్నీ కూడా చేయడానికి ఇంకా ఈజీగా చేయవచ్చు. అంటే ఈ స్థాయి అటాక్ కూడా పాకిస్తాను మన మీద చేయకుండా చేయడానికి ఇంకా అవకాశం ఉంటుంది అన్నమాట. డెఫినెట్గా రక్షణ శాఖనే పిఎం ఫండ్ అయితే ఉందో దాన్ని మనం మరింత ఎత్తున పెంచాల్సిన అవసరం అయితే. ఇప్పుడు మనం పాకిస్తాన్ గురించి మాట్లాడదాం శ్రీనివాస్ గారు. నిన్న ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడాము. ప్రజలు అక్కడ ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్, ప్రజల్లో కూడా తిరుగుబాటు స్టార్ట్ అవుతున్నటువంటి పరిస్థితి. మనం డైరెక్ట్ గా వార్ చేయని అవసరం లేదు, అక్కడ ప్రజలే వారి దగ్గర నుంచి తిరుగుబాటు వస్తోంది. ఇవన్నీ కూడా ఇమ్రాన్ ఖాన్ రిలీజ్ చేయాలని చెప్పి మద్దతుదారులు కోరుకోవడం, అటుపక్క వారి స్వేచ్ఛ కోసం బలూచిస్తాన్ చేస్తున్నటువంటి పోరాటం, ఇవన్నీ చూస్తున్నాం. ఇప్పుడు ఇంధన కొరతగానే వెంటాడుతుంటే మనకి యుద్ధానికి కూడా ఇంధనం అనేది చాలా అవసరంగా ఉంటుంది. సో ఇంధన కొరత కూడా పాకిస్తాన్ మీద ఒక బాంబు పేల్చినట్లయితే వాట్ నెక్స్ట్? పాకిస్తాన్ సిచ్యువేషన్ ఏంటి? పాకిస్తాన్ అనేది ఎప్పుడు కూడా వాళ్ళు తెలివిగా వ్యవహరించిన సందర్భాలు లేవు, మూర్ఖంగానే. ఎందుకంటే వాళ్ళు సామాన్య పౌరులు అయితే తెలివిగా వ్యవహరిస్తారు. వాళ్ళు టెర్రరిస్టులు కాబట్టి వాళ్ళకి తెలివితో పని లేదు. ఏ విధంగా మనం ధ్వంసం చేశాము, ఏ విధంగా విధ్వంసాలు సృష్టిస్తున్నాము, ఏ విధంగా కుట్రలో కుతంత్రాలు చేస్తున్నారని చెప్తే పాకిస్తాన్కి బుద్ధి వస్తుందని మటుకు నేనైతే ఊహిస్తలేదన్నమాట. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఏ రోజు కూడా వాళ్ళు ఒక సంయమనం పాటిస్తాం కానీ ఒక మానవతా దృక్పథం కానీ పాకిస్తాన్లో ఏ రోజు లేదు. అంటే దాంట్లో కొన్ని వాళ్ళ సిద్ధాంతంలో ఎవరైతే మనల్ని విశ్వసించారో వాళ్ళని హత్యలు చేయటం అనేది వాళ్ళ సిద్ధాంతంలో ఉందని వాళ్ళే చెప్తా ఉన్నారు. కాఫీర్లు అని ఒక పేరు పెట్టేసి మనల్ని ఎవరైతే నమ్మరో వాళ్ళని మనం అంతం చేయొచ్చు అనేటువంటి ఒక పాలసీ పెట్టుకున్నప్పుడు ఇంకా వాళ్ళకి మానవత్వం కానీ ఇంకా వాళ్ళకి ఇతర దేశాల పట్ల ప్రేమ కానీ ఎలాంటివి ఉండడానికి అవకాశం లేదు. అందువల్ల అది అంతం అవడం తప్పితే వేరే మార్గం లేదు. ఎందుకంటే ప్రపంచ దేశాల మాట కానీ లేదా భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మనం ఎట్టి పరిస్థితుల్లో భారతదేశంతో మనం ఫైట్ చేయలేము అన్న విషయం వాళ్ళకి తెలుసు. అన్నీ తెలిసి కూడా వాళ్ళు చేయటం అంటే ఇది ఒక్కసారి కాదు, అనేక సార్లు జరిగింది కాబట్టి అందువల్ల వాళ్ళు వెనక్కి తగ్గుతారనో లేదా వాళ్ళు ఇంకొకళ్ళు సంయమనం పాటిస్తారనేది లేదు. ఈ రోజు కూడా మనం చూస్తున్నాం సామాన్యుల మీద ఇళ్ల మీద దాడులు చేసి అడిషనల్ డీసీ రాజ్ కుమార్ కూడా మనం మృత్యుంతం చూసాం అన్నమాట. అంటే వాళ్ళకి ప్రజల ప్రాణాలంటే లెక్కలేదు, సామాన్యుల ప్రాణాలని వాళ్ళు చాలా ఈజీగా హరించడం అనేది మనం చూస్తున్నాము. వీటన్నిటికీ చెక్కు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా భారతదేశం వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఎందుకంటే కొన్ని లక్షల మంది మనం బలి చేసుకున్నాము. అందువల్ల శత్రువు పట్ల 10:30కి అంటే 10:30 మరికొన్ని నిమిషాల్లోనే ప్రెస్ మీట్ కూడా ఉంటుంది. ఇండియన్ ఆర్మీ ప్రెస్ మీట్ ఏ విధంగా ముందుకెళ్ళబోతోంది అనేది కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఒక్క జవాను కూడా మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. కాసేపట్లో పాకిస్తాన్ నేషనల్ కమాండ్ అథారిటీ సమావేశం కాబోతోంది. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. భారత్ పై అణ్వాయుధాలను ప్రయోగించే అంశంపై షెహబాజ్ చర్చించనున్నారు. అర్ధరాత్రి నుంచి జరుగుతున్న హోరాహోరీ పోరులో పాక్ కు తీవ్ర నష్టం జరిగినట్లుగా సమాచారం. శ్రీనగర్ సమీపంలో 2 పాక్ ఫైటర్ జెట్లను భారత వైమానిక దళం కూల్చివేసింది. పాక్ లో డ్రోన్స్ లాంచ్ ప్యాడ్లను కూడా భారత వాయుసేన ధ్వంసం చేసింది. ఈ సిచ్యువేషన్ లో వాళ్ళైతే మీటింగ్ ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. నిన్నటి వరకు మనం చూసాం పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్
ఎక్కడున్నారు, ఏ విధంగా ఉన్నారా లేరా, ఆ పాలనా పగ్గాలంతా కూడా ఆర్మీ చీఫ్కి ఇవ్వబోతున్నారా, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అని. సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఒక్క దెబ్బ కొడితే భారత్ నుంచి వచ్చే చావు దెబ్బ ఆ విధంగా ఉంటుందని చెప్పి పాకిస్తాన్కి తెలుసు. ఇప్పుడు అణుబాంబులకు సంబంధించి, అణ్వాయుధాలకు సంబంధించి యూజ్ చేయడానికి ముందుకెళ్లే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. దీనికి కౌంటర్ అటాక్ భారత్ కూడా సిద్ధంగా ఉంది. ఎటువంటి కండిషన్ అయినా ఎదుర్కోవడానికి సంసిద్ధమైన తర్వాతే ఈ ఆపరేషన్ సింధూర్ అనేది స్టార్ట్ జరిగింది భారత్ కూడా. సో అటుపక్క నుంచి ఎటువంటి డెసిషన్ వచ్చినా, ఎటువంటి ఆయుధాలతో, ఎటువంటి డ్రోన్లతో, అణ్వాయుధాలతో, క్షిపణులతో దాడులు చేసినా సరే దాన్ని ధీటుగా ఎదుర్కొని మట్టి కరిపించే విధంగా ముందుకెళ్లబోతోంది మన భారత ఆర్మీ అని చెప్పొచ్చు. సో శ్రీనివాస్ గారు, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో పాకిస్తాన్ మీటింగ్ ఏర్పాటు చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఏదైతే అణ్వాయుధాలను ప్రయోగించాలి భారత్ పై, ఎందుకంటే మనకి తీవ్ర నష్టం జరుగుతోంది. ఈ విధంగానే ఉంటే పాకిస్తాన్ పూర్తిగా, మనం ఇంతకు ముందు అనుకున్నాం ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా అయిపోతుంది, భారత్ ఒక్కసారి కన్నెర చేస్తే. మనం కానీ నిజంగా పాకిస్తాన్ చేసిన విధంగా వార్కి కానీ లేదంటే పూర్తిగా నాశనం చేయాలన్న ఆలోచన భారత్లో ఉండుంటే గనుక ఈ బాడీకి పాకిస్తాన్ సిచ్యువేషన్ ఏంటో తెలుసు. కానీ ఆ యొక్క నష్టాన్నే పూడ్చుకునేటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి పాకిస్తాన్ అణ్వాయుధాలను ప్రయోగించే అంశంపై ఈరోజు చర్చించబోతున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ అణ్వాయుధాలని ప్రయోగిస్తే ఏ విధంగా ఉంటుంది భారత్ పరిస్థితి, మరి భారత్ తీసుకునే స్టెప్స్ ఏంటి? పాకిస్తాన్ పిఎం షరీఫ్ పాకిస్తాన్ నేషనల్ కమాండ్ అథారిటీ సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. దాంట్లో భారతదేశం మీద అణ్వాయుధాలను ప్రయోగించాలి అనే దాని మీద డిస్కషన్ చేస్తారనేది వస్తుందన్నమాట మనకి. అయితే అలాంటి పరిస్థితి కానీ వస్తే డెఫినెట్గా పాకిస్తాన్ ప్రపంచ పట్టణంలో ఈ రోజుతోనే క్లోజ్ అయిపోతుంది. ఎందుకంటే భారతదేశం ఆ స్టెప్ తీసుకోవాలి తప్పదు. ఎందుకంటే ఇప్పటి వరకు వేచి చూసింది కాబట్టి ఇక అవకాశం లేదు కాబట్టి వాళ్ళు అణ్వాయుధాలు దేశం మీద ప్రయోగించేటువంటి పరిస్థితి మనం ఇచ్చినప్పుడు డెఫినెట్గా మనకు అసమర్థత అవుతుంది. కాబట్టి భారతదేశానికి ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే పాకిస్తాన్ని పూర్తిగా ఎలిమినేట్ చేసి ప్రపంచ పట్టణంలో లేకుండా చేయటం ఒక్కటే మార్గం అనమాట. దానికి G7 దేశాలు కానీ ప్రపంచం కూడా ఇవాళ వాళ్ళు మీరు సంయమనం పాటించమని చెప్తున్నారు. పాటించమంటే మేము అణ్వాయుధాలతో భారతదేశం మీద దాడి చేస్తామంటే డెఫినెట్గా వాళ్ళ యొక్క రిక్వెస్ట్ని అణుబాంబులు ప్రయోగించాలి అని చెప్పి పాకిస్తాన్ డిసైడ్ అయితే కనుక భారత్ నుంచి వచ్చేటువంటి స్ట్రాంగ్ అవుట్ కూడా ఆ విధంగా ఉంటుంది. మరొక బిగ్ బ్రేకింగ్ అందుతుంది. దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ ఇది. భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో అగ్రరాజ్యం ఎంట్రీ ఇవ్వబోతోంది. అమెరికాను మధ్యవర్తిత్వం వహించాలని పాక్ కోరినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు పాక్ ఆర్మీ చీఫ్ కు అమెరికా విదేశాంగ కార్యదర్శి ఫోన్ చేసినట్లుగా సమాచారం. కాల్పులను విరమించాలని మార్క్ రూబియో కోరినట్లు తెలుస్తోంది. ఇరు దేశాలు ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని అమెరికా సూచించింది. గతంలో కూడా మనం చూసాం ఇదే మార్క్ రూబియో ఇద్దరు కూడా సంయమనం పాటించాలి, మేము అవసరమైతే మధ్యవర్తిత్వం వహిస్తామని చెప్పారు. ఆఫ్టర్ దట్ ఈ స్టేట్మెంట్ తర్వాత మనము చూసాము జేడీ వాన్స్ దగ్గర నుంచి కూడా కామెంట్స్, మాకు యుద్ధానికి మాకు సంబంధం లేదు, మేము దీంట్లో ఎటువంటి ఇన్వాల్వ్ లేదు అని చెప్పేసి కూడా మాట్లాడే పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ అమెరికాను మధ్యవర్తిత్వం వహించాలి అని చెప్పి పాక్ కోరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ వస్తే కనుక ఒక అడుగు వెనక్కి వేసినట్టే తెలుస్తుంది పాకిస్తాన్. ఎందుకంటే భారత్తో యుద్ధం చేస్తే ఏ విధంగా ఉంటుందో తెలుసు కాబట్టి మధ్యవర్తిత్వం వహించాలి అని చెప్పి అమెరికాను కోరుతున్నట్టుగా తెలుస్తుంది పాకిస్తాన్. ఏదైతే హోరాహోరీ పోరు నడుస్తుందో అటు పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి క్షిపణులు కావచ్చు, డ్రోన్లు కావచ్చు, ఈ దాడి మనం చూస్తున్నాం. దాన్ని మన భారత ఆర్మీ తిప్పికొడుతున్నటువంటి సిచ్యువేషన్. అట్ ద సేమ్ టైం మనం కూడా ఎయిర్ బేస్ మీద లేదంటే పోర్టుల మీద చేస్తున్నటువంటి దాడి చూసాం. రావులపిండి, మెయిన్ గా రావులపిండి ఎయిర్ బేస్ మీద చేసినటువంటి దాడి, ఇవన్నీ చూసిన తర్వాత పాకిస్తాన్ అగ్రరాజ్యాన్ని కలిసి మధ్యవర్తిత్వం వహించాల్సిందిగా కోరుతున్నట్టు తెలుస్తోంది. సో మాకు ఇరు దేశాలతోనూ మాట్లాడుతున్నాము, ఇరు దేశాలతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి మాట్లాడే ప్రయత్నం చేస్తామంటూ కూడా మార్క్ రూబియో చెప్తున్నటువంటి సిచ్యువేషన్. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా. సునీల్, గతంలో కూడా మనం చూసాం ఇదే మార్క్ రూబియో అప్పుడు కూడా చెప్పారు, మేము మధ్యవర్తిత్వం వహిస్తాము, యుద్ధం అనేది మంచిది కాదు ఇరు దేశాల మధ్య, కావాలంటే మాట్లాడడానికి మేము మిడిల్లో ఉంటాం, ఇరు దేశాలు కూడా రావచ్చు, రక్షణ శాఖ మంత్రులు ఇవన్నీ చెప్పినటువంటి సిచ్యువేషన్. ఆఫ్టర్ దట్ మళ్ళీ మనం జేడీ వాన్స్ నుంచి లేటెస్ట్ గా విన్నటువంటి స్టేట్మెంట్ కూడా చూసాం, యుద్ధానికి మాకు సంబంధం లేదు, దీంతో మాకు ప్రమేయం లేదు అని చెప్పి జేడీ వాన్స్ మాట్లాడారు. ఇప్పుడు మళ్ళీ
మార్క్ రూబియో స్టేట్మెంట్ ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? సాషా, భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పహల్గాం దాడి తర్వాత భారత్ పూర్తిగా పాక్ సంబంధించినటువంటి సైనిక వాళ్ళ శత్రు శిబిరాలనే టార్గెట్ చేసింది. ఇక శత్రు ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి 9 శిబిరాలపై దాడులు చేసింది. కానీ పాకిస్తాన్ ఆ తర్వాత భారత్ని టార్గెట్ చేసుకుంది. భారత్ పౌరుల నివాసాలపై కావచ్చు, అదేవిధంగా ఆర్మీ బేస్లను టార్గెట్ చేసుకుంది, ఎయిర్పోర్ట్లను టార్గెట్ చేసుకుంది. ఈ క్రమంలో భారత్ పూర్తి స్థాయిలో వాటినన్నిటిని కూడా తిప్పికొట్టింది. ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ లేకుండా పాకిస్తాన్ సంబంధించినటువంటి మిసైల్స్ కావచ్చు, డ్రోన్లను తిప్పికొట్టింది. ఇక జెట్ ఫైటర్స్ కూడా కూల్చివేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక పాక్ ఉగ్రముక్కలకు ఎక్కడి నుంచి అయితే సహాయం అందుతుందో లాహోర్ డిఫెన్స్ స్టేషన్ నుంచి కూడా ఆ డిఫెన్స్ స్టేషన్ కూడా ధ్వంసం చేసింది. ఇక పాక్ ఇప్పుడు ఎటు పాల్పోని పరిస్థితిలో ఉంది అని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే అమెరికాను మధ్యవర్తిత్వం వహించాల్సిందిగా పాక్ నుంచి వెళ్ళినటువంటి సందేశం మేరకే పాక్ విదేశాంగ మంత్రి రూబియా పాక్ ఆర్మీ చీఫ్ కి ఫోన్ చేసినట్టు ప్రచారం అయితే జరుగుతూ ఉంది. ఇక పూర్తి స్థాయిలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గే విధంగా వ్యవహరించాలి, తాము మధ్యవర్తిత్వం వహిస్తామని చెప్పేసి కూడా చెప్తుంది. మొదట అయితే కాల్పులు జరపకుండా కావచ్చు, లేకపోతే పూర్తి స్థాయిలో కాల్పులు నిలిపివేసిన తర్వాతే తాము భారత్తో చర్చలకు వెళ్తామని చెప్పేసి కూడా అమెరికా పాక్ అయితే స్పష్టం చేసింది. ఈ విషయాన్ని కూడా వైట్ హౌస్ వర్గాలు కూడా ధృవీకరించాయి. వైట్ హౌస్ సెక్రటరీ కూడా ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు. ఇరు దేశాల నేతలతో టచ్ లో ఉన్నాము అని చెప్పేసి కూడా ఆయన చెప్తూ వస్తున్నారు. ఇక ఇరు దేశాల మధ్య చాలా దశాబ్దాలుగా వైరం ఉంది. ఇప్పుడు తాము మధ్యవర్తిగా వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా పాక్ కాల్పుల విరమణను ప్రకటించాలి. ఇక ఆ దాడులను పూర్తి స్థాయిలో నిలిపినప్పుడు మాత్రమే తాము భారత్తో మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇక అంతేకాకుండా ఈ పహల్గాం దాడులకు సంబంధించి ఎవరైతే ఉన్నారో ఉగ్రవాదులు, వాళ్ళకి సంబంధించి కూడా పాక్ లోనే వాళ్ళు పూర్తి స్థాయిలో ఆశ్రయం పొందారు కాబట్టి వాళ్ళకి సంబంధించి కూడా వివరాలు కావచ్చు, వాళ్ళని భారత్కి అప్పగించే అవకాశాలకు సంబంధించి కూడా తాము మాట్లాడే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఇప్పటికే పాక్ అయితే విదేశాంగ కార్యదర్శి చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక మరి పాక్ నుంచి ఎటువంటి స్పందన వస్తుంది అనేది చూడాలి. ఇక పాక్ కూడా కాసేపట్లో పాక్ ప్రధాని కూడా సమావేశం కాబోతున్నారు ఆర్మీతో అన్నట్టుగా తెలుస్తుంది. ఇక మరి అమెరికా నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకే పాక్ సమావేశం అవుతుందా ఏంటి అనేది చూడాలి. ఆ సమావేశంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, పూర్తిగా కాల్పుల విరమణని ప్రకటిస్తారా, ఇప్పటికే సరిహద్దులో కాల్పుల విరమణను ఉల్లంఘిస్తుంది అని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది. భారత్ ఇదే అంశాన్ని కూడా అమెరికా కావచ్చు, ఇతర ప్రపంచ దేశాలకు కూడా స్పష్టంగా చెప్తుంది. పౌరుల నివాసాలను టార్గెట్ చేసుకుంటున్నారు, అమాయకులపై కాల్పులు జరుపుతున్నారు, ఆలయాలపై దాడులు చేస్తున్నారు, వీటన్నిటికీ పాక్ కారణం. కాబట్టి తాము దాడులు చేయాల్సి వస్తుంది, అక్కడ ఉన్నటువంటి సిస్టమ్స్ ని ధ్వంసం చేయాల్సి వస్తుంది అని చెప్పేసి భారత్ చెప్తూ వస్తుంది. మరొక వైపు రాత్రి అత్యవసరంగా ప్రధాని మోడీతో ఇటు రక్షణ శాఖ మంత్రి కావచ్చు, అదేవిధంగా త్రివిధ దళాల అధిపతులు కూడా సమావేశమయ్యారు. ఆ తర్వాతే ఇక పాక్ పై ఆపరేషన్ సింధుని కొనసాగించారు. మరి ఈ రోజు ఏం జరగబోతుంది అనేది చూడాలి. క్లియర్ గా పాక్ ఆర్మీ అయితే అమెరికా మంత్రి విదేశాంగ మంత్రి ఫోన్ చేశారు రూబియా. మరి పాక్ నుంచి ఎటువంటి స్పందన వస్తుంది అనేది చూడాలి. భారత్ ఒకవేళ పాక్ కాల్పుల విరమణ ప్రకటిస్తే బేషరత్ అంటే ఎటువంటి కండిషన్స్ లేకుండా ఉంటుందా, లేకపోతే ఏమైనా కండిషన్స్ పెడుతుందా? ఒకవేళ పాక్ ఒప్పుకుంటే కనుక భారత్ పాక్ ముందు ఎటువంటి కండిషన్స్ పెడుతుంటే ఇట్లా చాలా అంశాలు ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి పాక్ నుంచి ఎటువంటి స్పందన వస్తుంది అనేది అయితే చూడాలి. ఆశ. రైట్ సునీల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. శ్రీనివాస్ గారు, అమెరికా మధ్యవర్తిత్వం, అమెరికా తీసుకున్నటువంటి స్టాండ్స్ మనం చూస్తున్నాం, ఫస్ట్ నుంచి చూస్తున్నాం, గతంలో కూడా మాట్లాడుకున్నాం. ప్రెసిడెంట్ ట్రంప్ కనుక లేకపోతే ఏ విధంగా ఉండేది, ట్రంప్ ఉన్నారు కాబట్టి ఈ విధంగా మనకి సపోర్ట్ చేస్తాము, ఇండియాలో ఉన్నటువంటి ప్రజలు చాలా మంచి వాళ్ళు, మోదీ మా ఫ్రెండ్, ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించాలి అని చెప్పి అమెరికాను కోరినట్టుగా మనకైతే ఇన్ఫర్మేషన్ అందుతోంది కదా. ఏంటి దీని వెనుక కారణం ఏమనుకోవచ్చు? అంటే పాకిస్తాన్ వెనకడుగు వేస్తుంది అనుకోవచ్చా? వెనకడుగు వేయడానికి ఒక దేశం మద్దతు, అంటే మీరు మధ్యలో రండి, మేము వెనకడుగు వేస్తాం, ఇప్పటికే చాలా నష్టపోయాం అనుకోవచ్చా? ఏంటి ఈ స్టేట్మెంట్కి సంబంధించిన
బ్రీఫింగ్ ఏమనుకోవచ్చు? ఒక పక్కనేమో అమెరికాని మీరు మధ్యవర్తిత్వం వహించండి, మేము ఒక స్థాయి తగ్గుతామని ఒక పక్కన అమెరికాగా చెబుతూ, ఒక పక్కనేమో పిఎం అధ్యక్షతనేమో ఇక్కడ కమాండ్ కంట్రోల్ ఏదైతే ఉందో వాళ్ళ అథారిటీ వాళ్ళు సమావేశం అయ్యి భారతదేశం మీద అణ్వాయుధ ప్రయోగం చేస్తామని చెప్పేసి ఒక పక్కన చెబుతున్నాను. అందువల్ల పాకిస్తాన్ తీసుకునేటువంటి స్టెప్స్ని ఏటిని కూడా మనం నమ్మలేము అన్నమాట. అందువల్ల ఈ రోజున ఏ దేశం కూడా పాకిస్తాన్ మద్దతు ఇవ్వకపోవడం ప్రధానమైన కారణం ఇది. ఎందుకంటే వాళ్ళు ఒక స్టాండ్ తీసుకోనప్పుడు ఏ దేశం అయితే మధ్యవర్తిత్వంకి వస్తుందో వాళ్ళు కూడా నవ్వుల పాలు కావాల్సి వస్తుంది అన్నమాట. ఇప్పుడు అమెరికా విదేశాంగ శాఖ చాలా క్లియర్గా చెప్పారు, మీరు వాలంటరీగా మీరు కాల్పులు విరమణ చేసి స్పెసిఫిక్గా భారతదేశానికి మీరు ఒక మెసేజ్ చాలా స్పష్టంగా ఇచ్చేటట్లయితే మేము భారతదేశంతో మాట్లాడతాము, అట్లా కాకుండా మీరు కాల్పులు విరమణ చేయకుండా మీ పని మీరు చేస్తూ మమ్మల్ని భారతదేశంతో మాట్లాడతాం అనేది కరెక్ట్ కాదని ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు అన్నమాట. ఏ దేశం అయినా కూడా, అంటే ప్రపంచంలో ఏ దేశాలు అయినా కూడా అందరూ కలిసిమెలిసి ఉండాలి, అది ప్రశాంతంగా ఉండాలి అనేది కోరుకుంటారు ఎవరైనా, అంతవరకు తప్పులేదు. అయితే పాకిస్తాన్ ఇష్యూలో ఏమవుతుందంటే వాళ్ళు ప్రపంచంలో ఎక్కడ దాడులు జరిగినా, అమెరికాలో బిన్ లాడెన్ చేసినా లేదా ఏ దేశంలో దాడులు జరిగినా కూడా, భారతదేశంలో అనేక దాడులు జరిగినా కూడా పాకిస్తానే వాళ్ళకి ఆశ్రయం ఇస్తే వాళ్ళకి సంపూర్ణ సహకారమే కాకుండా వాళ్ళ సెక్యూరిటీసు అన్ని ప్రభుత్వమే చేస్తుంది కాబట్టి, అందువల్ల పాకిస్తాన్ని అమెరికానే కాదు ఏ దేశం కూడా అంత ఈజీగా తీసుకోవటానికి అవకాశం లేదు, పూర్తి స్థాయిలో తీసుకోవాలని కూడా నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఏదైతే రెండు దేశాల మధ్య సఖ్యత కుదర్చాలి అని చెప్పి మనం ఇంతకుముందు G7 దేశాలు కూడా మాట్లాడే సిచ్యువేషన్ చూస్తున్నాం. ఇప్పుడు అమెరికా కనుక మధ్యవర్తిత్వం వహిస్తే పాకిస్తాన్ వెనకడికి వేసే సిచ్యువేషన్ ఉంటుందా? ఒకవేళ పాకిస్తాన్ వెనకడికి వేసినా ఈ విధంగా మనం మాట్లాడుతూనే ఉన్నాం, పాకిస్తాన్ నమ్మే ప్రసక్తే లేదు, జిత్తులు మారి నక్క కింద ఎప్పుడు ఏ విధంగా వస్తుందో మనకు తెలియనటువంటి పరిస్థితి. ఒకవేళ డైరెక్ట్ గా వార్ చేస్తుందంటే అది ఉన్నటువంటి కండిషన్ లేదు, సామాన్య ప్రజల్ని టార్గెట్ చేస్తుంది. ఎందుకంటే సామాన్య ప్రజల దగ్గర ఆయుధాలు ఉండవు కాబట్టి, వారికి ఎటువంటి శిక్షణ ఉండదు కాబట్టి, వారి మీద దాడి చేస్తే ఈ విధంగా ప్రాణాలు తీసాము, లేదంటే మేము గెలుపొందాము, మేము సత్తా చాటామని చెప్పి ఏదో కొన్ని తనకి నచ్చినట్టు ప్రలాపనలు చేయడానికి పిచ్చుకుతలు కూయడానికి ఆస్కారం ఉండే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి సిచ్యువేషన్ లో మళ్ళీ అమెరికా మధ్యవర్తిత్వం వహిస్తే ఇండియా ఎటువంటి డెసిషన్ తీసుకునే ఛాన్స్ ఉందనుకోవచ్చు, లేదు కాదు అని చెప్పి ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా? అంటే భారతదేశం మొదటి నుంచి ఏమైందంటే రాజ్యాంగాన్ని గౌరవించడం, ప్రజాస్వామ్యబద్ధంగా పోవటం, అదేవిధంగా మానవత్వంతో ఉండటం, ఇరుగు పొరుగు దేశాల పట్ల విదేశాంగ విధానంలో ఒక స్పష్టమైనటువంటి ఒక డైరెక్షన్లో వెళ్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా ఇతర దేశాల మీద దాడులు చేయాలని కానీ, ఇతర దేశాలను ఆక్రమించుకోవాలని కానీ ఇలాంటి వైఖరి ఎప్పుడు కూడా భారతదేశానికి లేదనమాట. దాంతో పాకిస్తాన్ అది అడ్వాంటేజ్ తీసుకుని కవ్వింప చర్యలు చేస్తూ, అమాయకుల మీద దాడులు చేస్తూ అనేక మంది ఆర్మీ మన జవాన్స్ని ఏ విధమైనటువంటి మట్టు పెట్టారో మనం చూసాం అన్నమాట. అయితే ఇప్పుడు కూడా మోడీ గారు వార్ డిక్లేర్ చేయలేదు, మనం కేవలం ఆపరేషన్ సింధూర్ 2 జరుగుతుంది తప్పితే వారు అనౌన్స్ చేసినట్లయితే ఈ పార్టీకి పాకిస్తాన్ అంతమైపోయేది, ఈ సమస్య ఉండేది కాదు. అయితే భారతదేశం ఎప్పుడు కూడా ఇతర దేశాల యొక్క వినతిని కానీ వాళ్ళు ఇచ్చే సూచనలను కానీ దాన్ని పరిగణనలో తీసుకుంటుంది. ఎందుకంటే మనం ఆపరేషన్ సింధూర్ చేసేటప్పుడు కూడా అనేక దేశాలతో మన విదేశాంగ మంత్రి జయశంకర్ గారు మాట్లాడతాము, వాళ్ళందరికీ ముందే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటము ఇవన్నీ కూడా చేశారు. ఇవన్నీ ముందు నుంచి జరిగిన తర్వాతే ఆఫ్టర్ దట్ మనం ఆపరేషన్ సింధూర్ కూడా స్టార్ట్ చేసాం. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఏదైతే రుణాలు ఇచ్చే దేశాలు ఉంటాయో, సన్నిహితంగా ఉంటే దేశాలు ఉంటాయి, వీటితో కూడా చర్చించి ఈ విధంగా ఉంది పరిస్థితి అని చెప్పి క్లియర్ కట్గా వివరించిన తర్వాతే, చుట్టుప్రక్కల అన్ని గమనించిన తర్వాత మాత్రమే ఆపరేషన్ సింధూర్ కి మనం శ్రీకాంత్ చుట్టే. ఎందుకంటే తర్వాత వచ్చే పర్యవసానాలు ముందుగానే భారత్ చూసింది కాబట్టి ఆ విధంగా ముందుకెళ్లారు.